బావగారు మీరు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. పైగా మా పెద్దబ్బాయ ఊళ్ళో లేడు. నువ్వేమంటావమ్మా? ఆయన ఊళ్ళో లేనప్పుడు ఎందుకు, ఆయన వచ్చాక అడిగి వస్తానులే బాబాయ్. అంత పడనకమ్మా, ఈ మధ్య కాలంలో ఎంతకంటే మంచి ముహూర్తమే లేదు. పైగా రేపు నుంచి కత్తిరా మండ. చూసారా, మర్చిపోయా. అసలు చెప్పాలనుకున్న విషయం మర్చిపోయానండి. చెప్పండి. అమ్మా, మీ అమ్మ మీ నాన్న అర్ధాంతరంగా యాక్సిడెంట్ లో పోయిన తర్వాత నిన్ను నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. మా వదిన, అదే మీ అమ్మ, తన తదనంతరం తన తాలూకు నగా నట్ర మొత్తం నీకు అప్పచెప్పాలని ఎంత ముచ్చటపడిందోనండి. అదేంటో నీ పెళ్ళైన తర్వాత ఇంతవరకు అది నీకు అప్పచెప్పడానికి కుదరలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, అది నీకు ముట్ట చెప్పి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటానండి. ఇంకేవి, వెళ్ళు. బుద్ధి మారితే చచ్చిన ఇవ్వడు, దొంగ చచ్చినడు. ఎంతన్నావు? 100 సవర్లు. 100 సవర్లు. అన్నయ్య గారు, మీరు బాధపడకండి, దేని పంపిస్తాను. అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు, నువ్వు నోరు మీరా. ఏమండి, ముందు పంచాంగం చూడండి. ఈ రోజంతా బాగానే ఉంది, ఎప్పుడు వెళ్ళేనా పర్వాలేదు. అయితే బయలుదేరా మా ఇంటికి. ఏంటమ్మా, శుభవాన్ని తీసుకొస్తే కళ్ళమండి పెట్టుకుంటావు? అదేమిటండి అలా అడుగుతారు? ఇంట్లోకి అడుగు పెట్టగానే వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకొచ్చుంటారు. రా అమ్మా, రా, విశ్రాంతి తీసుకుందు గాని. అయ్యా, నాకు చిన్న సందేహం, అడిగమంటారా? నీ నోటముడు సలహాంత ప్రమాదం గానీ నీ దేహమే సందేహం. అడుక్కో. అది కాదయ్యా, నాకెందుకు చాలా భయంగా ఉంది. దేనికంట? తమరు తల మీద ఎక్కించుకున్న వాళ్ళంతా చివరికి తల లేకుండా పోయారు కదా. పాపం తల్లిదండ్రులు లేని పిల్ల. సెక్రటరీ, అయ్యా, నువ్వు కసాయి వారి చేతిలో కత్తివిరా. నీకు పాపం అనుకునే హక్కు లేదు. ముక్కు నోరు మూసుకో. అయితే బాగా అలా ఎక్కువైపోయింది. ఏమిటా మొరటుతనం? మరి ఊరికే కదులుతుంటే ఎలా దువేది? అందుకని దవళ్ళు నొక్కి పెట్టదు వాళ్ళ. ఆడతనం అనేది మాటల్లోనూ లేదు, చేతల్లోనూ లేదు. అమ్మో అమ్మా, ఎంత మాటనా! రాని ఇంకా నేను మరీ అలసైపోయాను. అమ్మా అమ్మా, వింటూనే ఉన్నానమ్మా. వాడి నోటికి రాను హద్దుపద్దు లేకుండా పోతా ఉంది. పోతుంది. రేపు ఈయన గారికి పెళ్ళం రాదా? మనం మాత్రం చూడమా? మాటల్లో చేతల్లో ఎంత ఆడతనం చూపిస్తుందో. వాడి మాటకేం గాని, టైం అయింది, మార్నింగ్ షోకి వెళ్దాం పదా. లక్ష్మీ టాకీస్ లో అదేదో సినిమా ముసలి ముగ్గురు పరిచిపోయినా. హలో, ఏంటన్నయ్యా? నేనే మాట్లాడుతున్నాను. వదిన వదిన్ని భుజంగరావు సీమంతానికి తీసుకెళ్ళాడు. లాయర్ దగ్గర కాగితాలా? అలాగే, ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను. దాని దుంపదగా అర్థమైందండి. వేలు చూపిస్తే చేయి తింటాడు గరుడాచారి. నాకింత దూరం చెప్పాలే. చూడండి, మీ అన్నగారి కూతురు సంతకం లేని సెంటు భూమి కూడా అమ్మలేరు. మొత్తానికి పాత విరోధాలన్నీ మర్చిపోయేట్టుగా మసిపూసి మారడికాయ చేసి అమ్మాయిని ఏదో ముగ్గులోకి దింపేశానండి. సమయం చూసి ఇప్పుడు సంతకం పెట్టు అని అడగచ్చు. కొంపదీసి అది బెరిసి కొడితే? ఆ అమ్మాయికి ఇంగ్లీష్ ఎలాగూ రాదన్నారు కదండి. మనకు కావలసిన మ్యాటరు స్టాంప్ పేపర్స్ మీద టైప్ చేయించేస్తా. ఎందుకు ఏంటనే అమ్మాయి అడిగితే? ఏవో నగలు ఇవ్వాలి, ఇస్తానని చెప్పి తీసుకొచ్చానన్నారు కదా. అసలు నగల బదులు గిల్టు నగలు ఇచ్చేసి ఇచ్చిన గుర్తు కోసం రసీదు అని చెప్పి సంతకం పెట్టుకోండి. ఆ తర్వాత మీ కాళ్ళు వాళ్ళ చేతులు. లాయరు, నువ్వు ఏళ్ళు చూపిస్తే చెయ్యనే కదయ్యా, మనిషినే మింగేస్తావు. వేణు, ఏమిటిది? ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు. ఇంట్లో అంతా బాగున్నారు కదా? ఏం బాగుండటం లే వదిన. నువ్వు వచ్చి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే 48 కష్టాలు. నాన్నగారిని చిన్ని చూసుకోవాలి, అమ్మతో అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు లేని కొరత అందరూ ఫీల్ అవుతున్నారు వదిన. నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. నువ్వు చెప్పేదంతా విన్నాను బాబు. కాకపోతే ఇవాళ అష్టమి, శనివారం, పైగా గ్రహణం అని కూడా ఏదో అన్నట్టున్నారు. మిగతా వాటి సంగతి ఏమో గాని రాత్రి గ్రహణం మాత్రం కరెక్టే. చూడు బాబు, నీకెందుకు నాయనా శ్రమ? మంచి రోజు చూసి సీమంతం చేసి మేమే పంపుతాం. ఎందుకులే అత్తయ్య, పాప మావయ్యకి లేనిపోని ఖర్చు. నేనేమైనా పరాయి వాడినా? పనైందాక ఇక్కడే ఉండి నేనే తీసుకెళ్తాను. అంటే నేను ఇక్కడుంటే మీకేమైనా? నాకు కాదు బాబు, నువ్వు లేక మీ వదిగారు లేక అక్కడ వాళ్ళకి ఇబ్బంది కదా అని. అది నిజమే. అయితే ఓ పని చేస్తాను, ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మంటాను. వదిలే బాబు, ఈ టైంలో వాళ్ళందరినీ ఇక్కడ తెప్పించి ఎందుకు ఇబ్బంది పెడతావు? కానీ నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళి. అంటే నేను ఇక్కడుంటే మీకేమన్నా? ఏమి ఇబ్బంది లేదు. చూడు బాబు, ఇవాళ భోజనంలోకి మటన్ చేశాను. నువ్వు కొంచెంసేపు వెయిట్ చేస్తానంటే చికెన్ కూడా తయారు చేస్తాను. అదే అక్కర్లేదే, నువ్వు వండినా మటన్ తినడానికి అతని 3 రోజులు పడుతుంది. చాలు ఊరుకోండి. అక్కర్లేదులే అత్తయ్య,
మీలాంటి వాళ్ళు ఆప్యాయత అటుకులు పెట్టిన అమృతంలాగుంటుంది. వడ్డించు. అమ్మా నువ్వు కూడా రా. రా బాబు. మరి మీరు? ఆయన ఇప్పుడప్పుడే భోంచేయరు. ఓ రాత్రి గ్రహణం కదా, వదిలిన దాకా తినడు. పదండి కూర్చో. కూర్చోమ్మా. సెక్రటరీ అయ్యా, ఈడు మాట మాట్లాడితే గ్రహణం గ్రహణం అంటున్నాడు. పొరపాటున మన ప్లాన్ గాని పసిగట్టేసాడంటావా? ఏమో చెప్పలేమండి అయ్యా. ఏమిటి నాన్న పెద్ద సమస్యతో? అమ్మయ్యా వచ్చేసావమ్మా. నిజంగానే ఒక చిన్న సమస్యతో సతమతం అయిపోతున్నాను. ఎట్ట సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాను. కరెక్ట్ టైంకి వచ్చి. ఏమిటి నాన్న అది? ఏం లేదమ్మా, అటు చూడు. మీ వేణుబావా ఇప్పుడు నువ్వు రాబావరా కూర్చో. అబ్బో ఏంటి ఇంత మర్యాద? రాక రాక మా ఇంటికి వచ్చావు. యు ఆర్ రేర్ గెస్ట్. ఏ మాత్రం మర్యాద చేయకపోతే ఎలాగా? చేతిలో చిక్కాను, మీ ఇష్టం. స్పెషల్ కిళ్ళి తీసుకో బావా. మరి నీకు? నేను తర్వాత తీసుకుంటాలే. బావా ఇప్పుడే వస్తాను. బావా 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 ఏమైంది? బావా ఏమైంది? అమ్మ సీత, మీ అమ్మ నగలమ్మా తీసుకో. ఇప్పుడు ఎందుకు బాబాయ్ ఇవన్నీ? నీ దగ్గరే ఉన్నాయి. అలా అనకమ్మా, పరాయి సొమ్ము పాము విషం లాంటిది. అరాయించుకోవడం చాలా కష్టం. పైగా ఉత్తర నీ పిల్లలు నా పిల్లలు తగాదాలు అడుగు చావకూడదు. తీసుకో. అమ్మయ్యా, నా బరువు బాధ్యతలు తీరిపోయినాయి తల్లి. ఆ చేత్తను సంతకం పడే తల్లి. సంతకమా? దేనికి? నా కోసం కాదు, లోకుల కోసం. నగలు ముట్టినట్టుగా చిన్న రసీదు. కానీ బాబాయ్ ఇది ఇంగ్లీష్ లో. నేను రాయించా. ఎందుకంటే రేపు నీకు పుట్టబోయే బిడ్డలు, నా పిల్లలకు పుట్టబోయే బిడ్డలు తెలుగు చదివి చేస్తారా పెడతారా అంతా ఇంగ్లీష్ మేడమే కదమ్మా. ఆ రోజుకి సౌకర్యం కోసమని సంతకది. ఏమిటి అలా గుంట నక్కలా చూస్తున్నావు? మత్తులో పడి ఉండాలి కదా, ఎలా లేచొచ్చాడని ఆశ్చర్యపోతున్నావా? మత్తేమిటి? ఏం లేదు వదినా. తన కుతంత్రానికి నేను అడ్డు రాకుండా ఉంటానని బీడాలో మత్తు మందు కలిపి తన కూతురుతో నాకిప్పించాడు. అది కదమ్మా అది. వదినా, నగల ముట్టిన రసీదు నీతో సంతకం పెట్టిస్తున్నాడు. నిజానికి అవి మీ నాన్నగారు ఆస్తి మొత్తం తన పేరు రాయించుకుంటున్న పత్రాలు. నీకు ఇంగ్లీష్ రాదు కదా అన్న ధీమాతో చేస్తున్న ద్రోహం ఇది. బాబాయ్, మా నాన్న రక్తం పంచుకున్న పిన తండ్రివి. కన్న కూతురు లాంటి నన్ను సీమంతం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి ఇంత ద్రోహం తలపెడతావా? బాబాయ్, నేను ఆశించేది ఆస్తి కాదు, ఆత్మీయత. ఈ గొడ్డుగా తెలిస్తేగా. చెలగటలాడుతున్నావు. నేను తలుచుకున్నానంటే ఏమీ చేయలేవు. పోనీ లేని నేనే ఇంతటితో వదిలేస్తున్నా. లేకపోతే 10 మందిలో తలకాయ ఎత్తుకోకుండా చేస్తాను. నేను తల లేకుండా చేయగలనరా? తలకాయలు మార్చేవాడికి నీలాగా తలకాయ లేనివాడికి చెప్పి కబుర్లు. వేణు, నువ్వు పద. నేను అనుకుంటూనే ఉన్నాను ఇటువంటిది ఏదో జరుగుతుందని. అసలు నేను లేనప్పుడు సీతను పంపిస్తాం తప్పు. నేనేం చేసేదిరా? నువ్వు ఊరి నుంచి వచ్చిన తర్వాత పంపిద్దామని నేను కోళ్ళ చెబుతూనే ఉన్నావు. కానీ మీ అమ్మ ఊరుకుంటేగా. నేనేం చేశానండి? ఏదో బంధుత్వం తిరిగేసి బుద్ధొచ్చింది క్షమించమని ప్రాధాయపడితే నిజమే అనుకున్నాను. అదేం కాదులే, నగలిస్తాననేటప్పటికీ ఆశపడ్డావు. సమయానికి నేను వెళ్ళకపోతే మొత్తానికి మోసం వచ్చేది. ఇప్పుడు మాత్రం మా బాబాయ్ అసలే దుర్మార్గుడు. ఎదురు తిరిగినందుకు వేణు నేను చేస్తాడో నన్ను నాకు భయంగా ఉంది. వాడు నన్నేం చేస్తాడు వదినా? ఏం చేయడం ఏమిటి? తనను తలెత్తుకోకుండా చేస్తానని నువ్వంటే నేను తలే లేకుండా చేస్తానని మా బాబాయ్ అనలేదు. మాట్లాడా? వాడెంత మాటన్నా అంటాడు. అరిచే కుక్క కరవదన్నయ్యా. వాడి సంగతి నాకు వదిలే. ఏమిటా నీకు వదిలేది? రాను రాను మా గుళ్ళ మీద కుంపటై కూర్చున్నావు. వేణు అంటే ఎవరు? నేనే వేణు. ఏం కావాలి? అర్ధరాత్రి భుజంగరావు గారింటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని రేప్ చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. అబద్ధం, అంత అబద్ధం. మా వేణు అలాంటి మనిషి కాడు. అందుకు నేను సాక్ష్యం. ఆధారాలు సాక్ష్యాలు ఎక్కడ కాదు, కోర్టులో చెప్పండి. అరెస్ట్ చేయం.